ఫైనల్గా హైదరాబాద్ వీధులలోకి వచ్చి తిరుగుతూ ఉన్నాం. లాడ్జ్ కావాలి, లాడ్జ్ తీసుకొని ఆ లాడ్జ్లో ఉండి ఈ ట్రాఫిక్ ఇదంతా చూసి టైం ఎంతైంది అనుకుంటున్నారు? 12 అయింది అంతే. కరెక్ట్గా 12 వస్తుంది. ఈ ట్రాఫిక్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇంకా డే టైం ఎట్లుంటుందో ఊహించలేకపోతానా, చూడాలా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫైనల్గా కడప నుంచి సికింద్రాబాద్కి వచ్చి ఇక్కడ ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. రూమ్లో ఉన్నాం. టైము 12:30 అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హలో. అందరు ఎలా ఉన్నారు? హైదరాబాద్లో మన 2వ రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ మేము ఇక్కడికి వచ్చేసరికి 12 ఆ మధ్యలో అయింది. మిడ్ నైట్ అయింది ఫుల్. అయితే ఆ టైంలో లాడ్జ్ తీసుకొని లాడ్జ్ ఇక్కడే రూమ్ తీసుకున్నాము. ఇదే మేము ఉన్న రూమ్ అండి. బాగుంది అందరూ. ఇప్పుడు ప్రజెంట్ మనము తంప్లైన్లో చూపించినట్టు హైదరాబాద్లో ట్రెండింగ్ ఉన్న పర్సన్ ఎవరంటే అది మీ అందరు తెలుసు, కుమార్ ఆంటీ గారు, తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే హైదరాబాద్ మొత్తాన్ని ఒక వీడియోలో చూపించాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే హైదరాబాద్కి అపారమైన చరిత్ర ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ఉండే ప్లేసెస్ మాత్రం మనము కవర్ చేద్దాము. దాని తర్వాత కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళేసి కుమార్ ఆంటీకి ఒక హాయ్ చెప్పేసి, ఆంటీ నేను ఇట్లా కడప నుంచి వచ్చిన మిమ్మల్ని చూడడానికి అని చెప్పి మనం ఇంక అక్కడి నుంచి కొన్ని ప్లేసెస్కి వెళ్దాము. కొత్తగా ఉంది, నాకైతే ఎవరు తెలియదు. మా ఫ్రెండ్ ఒకడు గారు తెలుసు. ఒకడు అరే రారా కడపడే, అరే రారా నేను చూసుకుంటాం మొత్తం హైదరాబాద్కి రండి అది ఇది అన్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలే, ఎక్కడున్నో మెసేజ్ రిప్లై ఇయ్యలే, ఏం చేయలే. మా చూడు మిడ్ నైట్ మాకేం తెలియదు. ఇక్కడ ఎట్లా గూగుల్ తల్లి ఉంది కాబట్టి గూగుల్ మ్యాప్స్, గూగుల్ తల్లి హెల్ప్ వల్ల వచ్చేసి అక్కడ ఇక్కడ పాపులాడి ఒక రూమ్ తీసుకొని బయట తినేసి ఎట్లో సెట్ అయిపోయినాం. మన జర్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం వెళ్ళి అన్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ముఖ్యంగా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలా. సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా మీకు నచ్చండి ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఇది వీడియోలో కొద్దిగా బాగలేదు, వీడియోలో ఇది పెడితే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అవి కొన్ని ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటా. ఏం రద్దీ ఉంది భయ్య, మొత్తం ఫుల్ క్రౌడే. ఎక్కడ చూసినా జనాలే, ఫుల్ రష్గా ఉంది. ఎలాగోలా మన ప్రయాణం మొదలైంది. ముందు దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూసుకుందాం. వెళ్తా ఉన్నాం ఎస్కలేటర్ పైన. మెట్రోకి వెళ్తాను. ఫస్ట్ మెట్రోకి వెళ్ళి అక్కడ ఏమైనా దగ్గర ఉండేటివి చూసుకొని బయలుదేరదాం. ఇప్పుడే లక్టీ కప్పుల దగ్గర ఉన్నా. లక్టీ కప్పుల నుంచి బిర్లా టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను అసెంబ్లీ బ్యాక్ సైడ్ ఉన్నా అనమాట. అసెంబ్లీ ఫ్రంట్ సైడ్ ఉన్నా. స్టార్ట్ అవుతున్నాయంట రేపటి నుంచి. అందుకేనేమో మొత్తం బందోబస్తు కోట్ అంతా వెళ్తుంది. అయితే శాసనసభ పక్కనే ఉన్నా. నేను శాసనసభ ఎదురు సైడ్ ఉన్నాను. నా ముందర అటు సైడు రవీంద్ర భారతి, అది రవీంద్ర భారతి ఉంది. మనం అటువైపు రోడ్డు క్రాస్ చేసి మనం బిర్లా టెంపుల్ దగ్గరికి వెళ్దాం. బిర్లా టెంపుల్ అయితే నా ఎదురుగా కనపడుతుంది. బిర్లా టెంపుల్ మరి మీకు కనపడుతుందో లేదో నాకు ఐడియా లేదు. ఎక్కడ ఆడ పైన ఉంటుంది బిర్లా టెంపుల్. చిన్న గోపురం కనపడుతుంది, కనిపించట్లేదు సారీ. ఇది కనపడేది రవీంద్ర భారతి. ఇది రవీంద్ర భారతి. ఆ పైన కనపడుతుందా బిర్లా టెంపుల్, అది బిర్లా టెంపుల్ కనిపించేది. ఇది రవీంద్ర భారతి. వాయిస్ క్లారిటీ అవుతుందా? ట్రాఫిక్ అయితే హెవీ ఉంది. ఇప్పుడే 2 ఎస్కార్ట్స్ వెళ్ళాను. నాకు తెలిసి మరి స్పీకర్ కానీ ఎంపీ కానీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉండిండొచ్చు. ఇదే శాసనసభ. మన నెక్స్ట్ అక్కడ రోడ్డు క్రాస్ చేసి వెళ్దాం రవీంద్ర భారతి దగ్గరికి. ఇది రవీంద్ర భారతి. మన ఆడియో ఫంక్షన్లు, తర్వాత ఏమైనా లాంచ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ రవీంద్ర భారతిలో జరుగుతాయి. రవీంద్ర భారతి బయట అయితే చూడడం జరిగింది. అయితే రవీంద్ర భారతి ఎంట్రన్స్ లోనే బయట ఈ ఇనుముతో, ఐరన్తో వేస్టేజ్ ఏదో రకరకాల వస్తువులు తయారు చేయడానికి పెట్టండి. ఇది ముందర కనపడేది వచ్చి మనకి
ఓరుగల్ ఎంట్రన్స్. ఇది చార్మినార్. ఇది ఎవరికైనా తెలిసిపోతుంది ప్రపంచంలో ఈ చార్మినార్ అని. దాని తర్వాత కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి అయితే తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసే విధంగా ఇక్కడ ఉన్నాయన్నమాట. అదైతే నాకు బాగా అర్థమైంది. శాసనసభ దగ్గర నుంచి రవీంద్ర భారతి చూసుకొని రవీంద్ర భారతి ముందు నుంచి అట్లే బిర్లా టెంపుల్కి వెళ్తుంటే దాని ఎదురుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉందన్నమాట. అంటే శాఖలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935లో ఏప్రిల్ 1న ఏర్పాటు చేయడం జరిగింది ఇండియాలో. ఇది ఫస్ట్ కోల్కతాలో ఉండేది. దాని తర్వాత అక్కడ నుంచి ముంబైకి మార్చడం జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మనకి అమౌంట్ ప్రింటింగ్ కానీ కాయిన్స్ కానీ మిగిలిన ఇవన్నీ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. ఇది దేశం మొత్తంలో 22 శాఖలుగా ఉన్నాయి. అందులో ఒక బ్రాంచ్ మన హైదరాబాద్లో ఉంది. అదే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది బిర్లా టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. అయితే 12కి క్లోజ్ చేస్తారని బిర్లా టెంపుల్ వాళ్ళు కింద చెప్పడం జరిగింది. అందుగా త్వరగా వెళ్తాను. ఫైనల్గా బిర్లా టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. ఇది బిర్లా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. బిర్లా టెంపుల్కి అపారమైన చరిత్ర ఉంది. ఇది 1966లో మొదలుపెట్టి 1976 కల్లా ముగించినారనమాట. కట్టడం పూర్తి చేసినారు. ఇది 206 అడుగుల ఎత్తులో ఉంది బిర్లా టెంపుల్. ఇది టోటల్ పాలరాయితో నిర్మించడం జరిగింది. దీన్ని బిర్లా కుటుంబం నిర్మించడం జరిగిందనమాట. వెంకటేశ్వర స్వామి ఇక్కడ మెయిన్ ఉంటారు. ఇదంతా బిర్లా టెంపుల్ పార్కింగ్ ఏరియా, సరౌండింగ్స్. నేను స్ట్రైట్ గా ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతాను. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను స్టాప్ చేసి ఫోన్ బయట ఇచ్చారు. బయట నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట. ట్యాంక్ బండ్ రోడ్ పైన వెళ్తాను. ఇక్కడ ఫ్రెండ్ పరిచయమైనాడు బిర్లా టెంపుల్ వెళ్ళిన తర్వాత. పేరు ప్రశాంత్. ఒక ఫ్రెండ్ బైక్లోనే వెళ్తాను. ఇదంతా హుస్సేన్ సాగర్ టెంపుల్ ఉంటుంది స్టాచ్యూ. ఈ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్. ఇది ఎన్టీఆర్ గార్డెన్లో కూడా వెళ్దాం. ఇప్పుడు అంబేద్కర్ రీసెంట్ టైంలో ఓపెన్ చేసినటువంటి అతిపెద్ద స్టాచ్యూ మనకు కనపడుతుంది. సీఎం జగన్ విజయవాడలో ఓపెన్ చేశారు. ఇది అంబేద్కర్ స్టాచ్యూ. చాలా పెద్దగా ఉంది. కరెక్ట్ విజువల్స్ అంతా ఇక్కడ నుంచే ఉన్నాయి. దగ్గరికి పోతే మనకు కనిపించకపోతుంది అనుకుంటా. 104 ఫీట్ అని చెప్తున్నాడు. ఇది అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. తెలంగాణలో ఏర్పాటు చేసింది. చాలా పెద్దగా ఉంది. 125 ఫీట్స్ అంట. ఇదే విధంగా ఏపీలో కూడా విజయవాడలో పెట్టినారు. ఇది హుస్సేన్ సాగర్ కి ఆపోజిట్ లోనే ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు లోపలికైతే ఎంట్రన్స్ లేదనుకుంటా. ఇప్పుడు బిర్లా టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా లోపలికి ఎంట్రన్స్ లేదు. ఇది టౌన్ ఇది మొత్తము బాగుంది. ఇక్కడ అక్కడంతా హుస్సేన్ సాగర్. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ ప్రసాద్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంది. మీకు కనపడుతుందో లేదో, అది ప్రసాద్ థియేటర్ అనమాట. అక్కడ కనిపించేది. యూట్యూబ్లో రివ్యూస్ చెప్తారు కదా, బ్రో సూపర్గా ఉంది బ్రో, అది బ్రో ఇది బ్రో అని మూవీలో రివ్యూస్ అది చెప్పేదంతా ఇక్కడ ఈ ప్రసాద్ హాల్ ముందరే ఉంటుంది. అక్కడ కూడా వెళ్దాం. తర్వాత దీని వెనకల ఎన్టీఆర్ గార్డెన్ ఉంది. అది కూడా బాగుంది. అక్కడ కూడా వెళ్దాం. ఈయన మా ఫ్రెండ్ అనమాట. అన్ని చూపించాడు. ఈ ఫ్రెండ్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు. హాయ్ చెప్ బ్రో. మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఎన్ని హాల్స్ ఉంటాయి లోపల? ఆల్మోస్ట్ స్క్రీన్స్ 3, 4, 5 దాకా ఉంటాయా? ఇది రియల్. ఈ బిల్డింగ్ చూస్తారా, మొత్తం అద్దాల మేడలాగా ఎంత పెద్దగా ఉందో. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నారు, కాదు. హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది.
బస్ ఎక్కేసి డైరెక్ట్ ఆడికి కుమార్ అంటే ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్తాను. టైం అయితే ఇక్కడే 2:30 దాకా అయింది. మరి ప్రాపర్ ఎంత టైం అయితే తెలియదు. కడప నుంచి మేము అందరం కలిసి ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం కుమార్ అంటే ఫుడ్ స్టాల్ దగ్గరికి. చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అని. అది పోయిన తర్వాత మిగిలింది మాట్లాడతాం. ఈ ఇన్నర్ బిట్ మాల్లో దుర్గం చెరువు దగ్గర అని చెప్పినప్పుడు 127 బస్ ఎక్కినాం లక్కీ కప్పుల నుంచి. అది ఫ్లైఓవర్ దగ్గర డ్రాప్ చేసింది. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలన్నా అక్కడికి బస్సులు వెళ్ళమంటే బై వాక్ వెళ్తున్నాం. చూడాలి ఆడిపోయిన తర్వాత. కొందరైతే ఆమె షాప్ క్లోజ్ చేసినారు, ఇప్పుడు రన్నింగ్లో లేదు అని అన్నారు. ఇంకొందరేమో తెలీదు బ్రదర్, కన్ఫర్మ్ తెలీదు, ఓపెన్ ఉంది కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని అంటున్నారు. అక్కడికి పోయేంత వరకు మనకు తెలియదు ఏం విషయం అనేది. ఈ దుర్గం చెరువు దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జి. ఆ కేబుల్ బ్రిడ్జి క్రాస్ చేసుకొని మనం అటువైపుకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తాను. టైం ఎక్కువ ఏం లేదు, త్వరగా వెళ్ళాలి. ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మామూలు లేదు అట్లా. ఎంత కొండ ప్రాంతమే. ఈ రాళ్ళు చూడండి ఎట్లున్నాయో. అంటే ఈ ఇంత పెద్ద పెద్ద రాళ్ళు చూసినప్పుడు అనిపించింది ఒకనొక టైంలో ఇది చాలా దట్టమైన ప్రదేశం అని, కొండ ప్రాంతం అని, కొండ ప్రాంతాన్ని అంతా ఇట్లా నునుపు చేసి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసినారని. ఈ బిల్డింగ్ చూసినప్పుడు ఒక్కొక్కటి ఆకాశాన్ని తగిలింత పెద్దగా ఉన్నాయి. ఒక సైడ్ చూస్తేనేమో బండరాళ్ళు, కొండలు, గుట్టలు, అవి చూడండి గ్రానైట్స్, ఎంతెంత పెద్ద గ్రానైట్స్ ఉన్నాయో అటు సైడు. ఇటు సైడ్ చూస్తేనేమో పెద్ద పెద్ద బంగ్లాలు, బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కంపెనీస్ అనుకుంటా. ఇన్ఫ్లుయెన్స్ కంపెనీ అంటే మైండ్ స్పేస్ అంట, ఎన్నెన్నో కంపెనీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇదే కేబుల్ బ్రిడ్జ్. ఇది అంతా కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతానికి వస్తుంది. దుర్గం చెరువే చూడండి. ఇదంతా దుర్గం చెరువే. ఫోన్ పడిపోతుంది, భయంగా ఉంది నీళ్ళల్లో. ఐటీసీ, కోహినూర్, రెడ్ హెల్త్, సనాలి, మైండ్ స్పేస్, లైఫ్ స్టైల్, శివత్ర, ఏంటంటో అన్ని బిల్డింగ్లు, ఏంటంటో కంపెనీలు, ఏంటంటో బిల్డింగ్లు. బతికేయచ్చు భయ్యా, హైదరాబాద్లో ఎవడైనా బతికేయచ్చు. అయితే వచ్చిన ఒక నెల 40 days కొద్ది ఇబ్బందిగా ఉంటుంది సర్వే అవ్వడానికి. తెలిసిన వాళ్ళు ఉంటే ఏం పెద్ద కష్టమేం కాదు, లేదంటే ఒంటరి పోరాటం చేయాల్సిందే. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ దిగాలి ఏంటి అనేది అంతా గూగుల్ మ్యాప్సే. అక్కడ ఇక్కడ సెర్చ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. పోతా ఉన్నాం. ఎంత కేబుల్ బ్రిడ్జి, అవతల బంగ్లాలు, ఇది రోడ్డు. ఆ రోడ్డు మీద నడిచినామనుకో ఎవడో ఒకటి తగిలించుకోమైనా దిక్కు దివాన్ ఉండదు. అందుకే ఫుట్పాత్ ఇచ్చినారు. ఈ ఫుట్పాత్లోనే మనం నడచాల. మా ఫ్రెండ్ గారు చూడు ఎంత వెనకాల వస్తున్నాడో. నడుచున్నారే, నడుచురా స్వామి. అంత దూరంలో వస్తే పని అవుతుందా ఫ్రెండ్స్? ఎంత దూరం పోవాలి ఏం కదా ఈ నుంచి. కుమార్ అంటే మళ్ళీ షాప్ అంతా సర్దుకొని పోతే 3 అయింది టైం. ఇప్పటికే నేను షాపింగ్ చేసే టైం అయిపోయింది అని వెళ్ళిపోయింది అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఊరు రెస్పాన్సిబిలిటీ. దుర్గమ్మ చెరువు, దుర్గమ్మ చెరువు కింద చెట్లు చూడండి బ్రదర్ ఎట్లున్నాయో. ఈ వ్యూ పాయింట్ ఇది దుర్గం చెరువు. ఇది ఎంత ఇదే చూడండి. ఇక్కడ అంతా కొండలే కనబడుతున్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు, ఇక్కడ పెద్ద పెద్ద కొండలు, ఇవి కొండలు, ఇవి రాళ్ళు, బండలు. అప్పటికి అర్థం అయిపోలేదా? ఒకప్పుడు ఇదంతా ఒక సమ్ ఇయర్స్ బ్యాక్, అంటే కొన్ని దశాబ్దాల వెనకలు చూసుకున్నప్పుడు ఇది ఒక మంచి అడవి అనేది మనకు అర్థమవుతుంది. అంటే మనకు కులుప్ దాబ్షీ షాహీ వాళ్ళ టైంలో, సుల్తాన్లు, మొఘలులు, మన రాజులు పరిపాలించే టైంలో ఈ పెద్ద అడవి ప్రాంతం అని అర్థమవుతుంది. ఓ మై గాడ్, ఇదేందో బంగ్లా పక్కన ఉంది. రెడ్ ల్యాబ్స్ అంట. చైన్ పెడుతుంది. కింది కూడా వెళ్ళొచ్చు అనుకుంటాను. ఇది పోదాం, అన్నీ పోదాం, అన్నీ చూద్దాం. యాడుంది రా బాబు. ఇప్పుడు మనం ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నాం ఇంచుమించుగా. ఇంకా ఈ మధ్య ఎక్కడుందో మనకు ఎతకాల, యాడుందో చూడాలా. దగ్గరలోనే ఉన్నాం అనిపిస్తుంది.
దగ్గరికి వెళ్దాం, కుమార్ ఆంటీతో మాట్లాడదాం. మామూలుగా ఉండదంటే కడప నుంచి వచ్చినాం కదా, మాట్లాడాలా, పోయి మాట్లాడాలా, తినాలా, ఫుడ్ తినాలి. నాకైతే బీభత్సంగా ఆకలేస్తుంది. బా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఇది చూడండి కొండ, ఇదంతా రాయే. ఈ రాయిని ఎట్లా చేసినారంటే ఒక లుక్ అంతా మార్చేసినారు. అనుకున్నది జరిగింది. మెట్రో ముందర ఉన్నటువంటి ఫుడ్ సెక్టార్ దగ్గరికి ఫుడ్ లైన్లోకి వచ్చిన తర్వాత కుమార్ ఆంటీ ఉంటుందేమని చాలా హోప్గా వచ్చామన్నమాట. ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటే కుమార్ ఆంటీ లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆమె షాప్ అయితే రన్ అవుతుంది, పక్కనే షాప్ రన్ అవుతుంది. కుమార్ ఆంటీ అయితే లేకుండా జరగడం జరిగింది. మేము చాలా దూరం నుంచి వచ్చినాము, కడప నుంచి. అదే పనిగా కుమార్ ఆంటీని వాళ్ళు మీట్ అవుదాము, మాట్లాడదామని రావడం జరిగింది. అయితే ఇక్కడ కుమార్ ఆంటీని హెవీ ట్రాఫిక్ వల్ల ఇక్కడ పెట్టలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కుమార్ ఆంటీ షాప్ అంట. పక్కనే అనురాధ ఆంటీ షాప్ ఉంది. సేమ్ అవే ఫుడ్ సెక్టార్తో అవే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రావడం కూడా జరిగింది. మన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. అయితే మంది ఇప్పుడే స్టార్ట్ కాబట్టి షైగా ఉంది, మాట్లాడచ్చు. ఫుల్ డిసప్పాయింటెడ్. అంత దూరం నుంచి వచ్చిన తర్వాత యాంటీ లేదని తెలుసుకోవడం నిజంగా ఫుల్ డిసప్పాయింటెడ్గా ఉంది. నేనే కాదు, నాకు ఒక 5 మంది 10 మంది దాకా ఇక్కడ మీట్ అయ్యారు. వాళ్ళందరూ అడుగుతాను కూడా, వచ్చామన్నా మేమైతే చాలా దూరం నుంచి వచ్చాము, ఇక్కడ లేదు ఆమె స్టాల్ అయితే అంటున్నారు. ఏం చేయలేం, ఇంకా అనురాధ ఆంటీ దగ్గర మాట్లాడాలా. ఎట్లో కూడా అడిగిపోయిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయి ఆంటీతో మాట్లాడడం జరిగింది. అనురాధ ఆంటీ మాతో బాగా మాట్లాడడం జరిగింది అనమాట. మేము పోయిన తర్వాత అక్కడ ఆంటీ ఏ సంవత్సరం నుంచి బిజినెస్ పెడుతున్నారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని కనుక్కోవడం జరిగింది. 17 years నుంచి అనురాధ ఆంటీ అక్కడ షాప్ రన్ చేస్తానని తెలిసింది. కుమార్ ఆంటీ కంటే ముందు నుంచే వాళ్ళు బిజినెస్ అక్కడ పెట్టినారంట. ఆ విధంగా చెప్పారనమాట ఆంటీ. దాని తర్వాత అక్కడ క్రౌడ్ అంతా చాలా ఎక్కువ ఉంది. మొత్తం ఉంటుంది ఫుట్పాత్ పైన. ఆ ఫుట్పాత్ పైన స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అంత లైన్ అంతా ఎవరి బిజినెస్ వాళ్ళకి జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మాట్లాడిన తర్వాత మేము కడప నుంచి వచ్చాము అని అంటే ఆంటీ షాక్ అయ్యారనమాట. కడప నుంచి ఇంత దూరం వచ్చారా అని. అవునంటే కడప నుంచి వచ్చాము, ఇట్లా ఇక్కడ చూద్దాము, ఇట్లా పరిసరాలు ఒకసారి అని మేము ఇక్కడ రావడం జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు బాగానే మాట్లాడారు మాతో. నేను వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ బిజినెస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. మేము పోయినాకెళ్ళి చాలా లేట్ అయింది. 3 ఆ టైం ఏందంతా కొద్దిగా ఫ్రీగా ఉన్నారు ఆంటీ. ముందే పెంటే మేము మాట్లాడలేకపోయింది. మేము తిరిగింది ఇంకా అదే రూట్లో. సో దుర్గమ్మ చెరువు బ్రిడ్జి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నాం మనం ఇప్పుడు. ఇదంతా ఆ చెరువు ప్రాంతం అన్నమాట. ఇంకా మేము రిటర్న్ వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద దుర్గమ్మ చెరువులో స్పీడ్ బోట్ ఆ విధంగా వెళ్తూ ఉందన్నమాట. బాగుంది విజువల్స్ అన్నీ అక్కడ చూడడానికి చాలా బాగున్నాయి. మేమైతే బై వాకే ఎక్కువ వెళ్ళాము. అక్కడ ఆటోలు ఎక్స్పెన్సెస్ భరించడం మన వల్ల కాదండి బాబు. పట్టుకుంటే ఆటోని 300-400 తక్కువ చెప్పట్లా. అనురాధ ఆంటీ ఉంది. అనురాధ ఆంటీ తన ఎక్స్పీరియన్స్, తన లైఫ్ స్టోరీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది చార్మినార్కి వెళ్తాను, మెట్రోలో వెళ్తాను. మెట్రోలో బయలుదేరుతాం. ఇప్పుడు వీడు, నేను, మా ఫ్రెండ్ ఇంకొకరు కలిసినాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కలిసినాడు. మేమంతా కలిసి వెళ్తాను. ఇప్పుడు చార్మినార్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఫైనల్గా చార్మినార్కి అయితే వచ్చేసినాం. ఇది చార్మినార్ ప్రాంతం మొత్తం రష్ ఉంది. పక్కనే మక్కా మసీదు. ఈ మక్కా మసీద్ అనమాట. ఆల్మోస్ట్ అందరు తెలిసిందే ఇదంతా. బట్ నేను ఫస్ట్ టైం కాబట్టి అందరు తెలిసిన ప్లేస్లో చూపిస్తే మంచిది కాబట్టి ఈ ప్లేస్కి రావడం జరిగింది. కుమార్ ఆంటీని మీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి రావడం అనే విషయం. చార్మినార్ ఏరియా ఇదంతా. బెస్ట్గా అడ్వెంచర్ ఏంటంటే
హైదరాబాద్లో చార్మినార్ పోయి తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. కర్నూలుకి కాచిగూడ స్టేషన్లో 8 గంటలకు ట్రైన్ రెడీగా ఉంది. మేము పోయేసరికి కరెక్ట్గా 8, 9, 8, 10 అయింది. 8:05కి ట్రైన్ బయలుదేరాలి. స్టేషన్లో టికెట్ ఇవ్వబోబట్టి టికెట్ ఇలా ఇక మా అవస్థ చూడు. టికెట్ తీసుకొని ఆ రన్నింగ్ టైంలోనే ఓ టైంలో రన్ అయిపోయింది ట్రైన్. అన్న నువ్వు ఇయ్యా ఇవ్వడం లేదు పోతే పోనీ అని చెప్పి టికెట్ తీసుకొని ఆ రన్నింగ్లోనే ట్రైన్ పట్టేసి ఎక్కేసాం. ఈ విధంగా మా హైదరాబాద్ జర్నీ ముగిసింది ఫ్రెండ్స్. ఇంతవరకు ఎంతో ఓపికతో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మామ. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ అనిల్.